హైదరాబాద్ లోపల ఒక చాలా డీప్‌లీ డిస్టర్బింగ్ న్యూస్ బయటకొచ్చింది. చాంద్రాయణగుట్ట ఏరియా లోపల ఇద్దరు యువకులు ఒక ఆటో లోపల మాదక ద్రవ్యాలు ఓవర్‌డోస్ కారణంగా చనిపోయి కనిపించిండ్రు. వాళ్ళ వన్ ఆఫ్ ది ఫ్రెండు డోస్ తక్కువ తీసుకున్నాడు కాబట్టి అతను బ్రతికిపోయిండు. ఇటువంటి సంఘటనలు జరగడానికి ముఖ్య కారణం ఏంటిదంటే, మన సిస్టమ్ లోపల ఉన్న కొన్ని లోపాలు. బలమైన చట్టాలు లేకపోవడం, అవి ఉన్నా గాని వాటిని ఇంప్లిమెంట్ చేయకపోవడం. గ్రాస్ రూట్ లెవెల్ పోలీసింగ్ అనేది సరిగ్గా చేయలేకపోవడం. ఇన్ఫర్మేషన్ ఎవరైతే పాస్ ఆన్ చేస్తారో వాళ్ళను సరైన విధంగా రివార్డ్ చేయలేకపోవడం. ప్రజలకు ఇన్సెంటివ్ ఇవ్వాలి. ఎవరైనా డ్రగ్ వాడుతున్నారు, ఎవరైనా డ్రగ్ సప్లై చేస్తున్నారు, ఎక్కడన్నా ఇటువంటి యాక్టివిటీ జరుగుతుందంటే మీరు గనుక ఇంటిమేట్ చేస్తే మీకు ప్యాట్ ఆన్ ది బ్యాక్‌తో పాటు మీకు సమ్ అమౌంట్ ఆఫ్ మనీ వస్తది అని ఒక ఆశ చూపిస్తే తప్పకుండా ఇటువంటి వాటిని కట్టడి చేయొచ్చు. సాధారణంగా డ్రగ్స్ ఎవరు వాడతారనుకుంటాం మనం? సినిమా తారలు, స్పోర్ట్స్ పర్సన్స్, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల పిల్లలు, బాగా ధనవంతుల పిల్లలు వీళ్ళే అనుకుంటాం కదా! చూడండి, డైలీ వేజ్ పని చేసుకునే వ్యక్తులు, ఇవాళ పని చేయకపోతే పూట గడవని వ్యక్తులు గూడా వాళ్ళకి గూడా డ్రగ్స్ అవైలబుల్ అయిపోతున్నాయి. మన తెలంగాణ ప్రభుత్వం ఇంకెంత గట్టిగా పనిచేయాలి ఇటువంటి వాటిని అరికట్టడానికి. పోలీస్ డిపార్ట్‌మెంట్ ఇంకా ఎంత గట్టిగా పనిచేయాలి ఇటువంటి మినాస్‌ని ఆపడానికి. ప్రజల లోపల ప్రాపర్ అవగాహన క్రియేట్ చేయాలి. పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ కట్టిన డాక్టర్లు, వాటిని నడిపే మేనేజ్‌మెంట్‌లో పనిచేసే వాళ్ళు, వాళ్ళు గూడా డ్రగ్ అడిక్ట్ అయిపోయి పోలీసులకు దొరికిపోతున్నారు గదా! దీనిపైన అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ బాగా కండక్ట్ చేయాల్సిన అవసరం ఉందని నా ఫీలింగ్.